హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే పొద్దున్నే వచ్చేసాను. ఈరోజు ఫుల్ డే బిజీ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వ్లాగ్ అయితే ఉండబోతుంది. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, ఈవినింగ్ స్నాక్. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటాం కదా, ఈ రోజు నాకు అలా ఒక దెబ్బకి 3 పిట్టలు అయ్యాయి అనమాట. ఎందుకన్నానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఇంకా పాలక్ పన్నీర్ కర్రీ, అలాగే ఇంకా చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ కూడా అదే పెట్టేస్తున్నాను ఈరోజు మా వాడికి. మొన్న ఒక రోజు ఇలానే పన్నీర్ కర్రీ అను చపాతీ చేశాను అనమాట. అంటే ఆ రోజు కూడా ఇలా ఏం చేయాలో అర్థం కాకపోతే ఇంక టైంకి గుర్తొచ్చి వెంటనే చేసేసాను. అదే ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఆ రోజు మా వాడు మంచిగా తిన్నాడు. మళ్ళీ పెట్టుమా అని చెప్పేసి అడుగుతున్నాడు. పెసరట్టు ఇస్తూ ఒకరోజు పెసరట్టు పెట్టుమా ఈరోజు లంచ్ బాక్స్కి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, వీడు ఇలాంటివి కూడా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా అనిపించింది అనమాట నాకు. నేను బేసిక్గా ఇలాంటివి ఏమి పెట్టను. డైలీ ఖచ్చితంగా అన్నమే పెట్టేస్తాను అనమాట. ఇంకా మొన్న కూడా ఫస్ట్ టైం పెట్టడము. ఆ రోజు కూడా యాక్చువల్లీ నాకు కొంచెం ఆ రోజు హెల్త్ బాగాలేదు. ఇంకా పొద్దున్నే మళ్ళీ ఏం చెయ్యాలి అని చెప్పి ఇన్ని రకాలుగా ఆలోచించకుండా ఇక్కడ టక్మని అది చేసేసాను. ఆ రోజు కూడా చేస్తుంటే ఎన్నో ఆపసోపాలు పడ్డానులేండి. కిచెన్లోకి వస్తే చాలు కాసేపు నీరసంగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళి కాసేపు కూర్చోవడము అలా చేశాను అనమాట. ఇంకా సరే వాడికి ఆ రోజు నచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఈ రోజు కూడా బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్ బాక్స్కి ఇదే పెట్టేద్దాంలే అని చెప్పేసి తింటాడు మా వాడు. ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడన్నా ఒక్కొక్క రోజు పులిహోర చేశాను అనుకోండి, లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను, తినేస్తాడు అనమాట. బట్ ఒక్కొక్క రోజు మాత్రం లంచ్ బాక్స్కి పులిహోర పెడుతున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఏం తింటాడులే అనిపించిన రోజు ఏదన్నా టిఫిన్ చేస్తాను. కానీ బట్ ఇలా పెట్టినా కూడా మా వాడు తినేస్తాడు అనమాట. అలానే డైలీ ఏం పెట్టాం కదండి, ఏదో ఒక రోజు కదా ఇలా అంటే నేను ఇప్పుడే పెడుతున్నాను, ఇది సెకండ్ టైం. ఇంకా పులిహోర అంటే పెట్టేస్తూ ఉంటాను అనుకోండి. సో అలాగా వాడు ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇదైతే పెట్టేస్తున్నాను అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఫస్ట్ కర్రీ బేస్కి కావాల్సిన గ్రేవీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుందామా, లేదంటే పిండి మిక్స్ అదే గోధుమ పిండి కలుపుకుందామా అనేది అర్థం కాలేదు. అందుకని పిండి ఉన్న కంటైనర్, అలాగే ఇంకా నేను మిక్సర్లో వేస్తాను కదా డవ్ మేకర్లో, ఆ 2 తీసి పక్కన పెట్టాను. కానీ ఒక పక్కన ప్యారలల్గా ఇవి వేగుతూ ఉంటాయిలే, అప్పుడు పిండి కలుపుకోవచ్చులే అని చెప్పేసి మళ్ళీ వాటిని పక్కన పెట్టేసాను అనమాట. సో అలాగే ఇంక ఇక్కడైతే పన్నీర్ని కూడా కట్ చేసుకున్నాను. అండ్ పాలకూర కోసం కూడా నేను అక్కడ వాటర్ అయితే పెట్టుకున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకొని ఇందులో చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర వేసేసి నెక్స్ట్ ఆనియన్, టమాటా అవి కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసుకుంటాను. అండ్ పన్నీర్ కూడా అలా పీసెస్ లా కట్ చేసుకొని ఫస్ట్ అయితే వాటిని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు రిమైనింగ్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్, టమాటా, అలాగే అల్లము, కొన్ని జీడిపప్పు అయితే యాడ్ చేశాను. అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేశానండి. యాక్చువల్గా క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయినట్లుంది. సో వెల్లుల్లి కూడా యాడ్ చేశాను అనమాట. ఇక్కడ పన్నీర్ కూడా ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. సో దాన్ని కూడా స్ట్రైనర్లో వేసేసి కొంచెం వాటర్ అన్ని వడిలిపోయే వరకు పక్కన పెట్టేశాను. అండ్ ఇంక ఇక్కడ ఆనియన్స్ అవి మగ్గుతూ ఉన్నాయి కదా, ఇంకా ఈ లోపు గోధుమ పిండి అయితే కలిపేద్దామని చెప్పేసి ఇంకా తీసాను అనమాట. ఇది మస్ట్ మనకు ఉంటే గనక చాలా టైం సేవ్ అవుతుందండి. నిజంగా నేను మామూలుగా పొద్దున పూట పిల్లలకి స్కూల్ ఉంటాయి, చపాతి, పూరి, అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టను అనమాట. ఇడ్లీ, దోశ, పులిహోర, ఉప్మా ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను. కానీ పూరీలు, చపాతీలు, గారెలు ఇలాంటి వాటి జోలికే వెళ్ళను. ఎందుకంటే ఆ పిండి కలపాలి. కలపడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు, కానీ ఆ పిండి కలుపుతాంలే, అవి ఇప్పుడు ఎక్కడ చేస్తాంలే అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే పెద్దగా వెళ్ళను. కానీ ఇది ఉండడం చాలా వరకు బెస్ట్. ఎందుకంటే క్యారెట్ గ్రేట్ చేయడానికైనా, లేకపోతే బీట్రూట్ గ్రేట్ చేసుకోవడానికైనా, ఇలా పిండి కలుపుకోవడానికైనా, సో ఇలా మల్టీపర్పస్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి ఎక్కువ నాళ్ళు ఉపయోగపడేవి కదా, మనకి టైం సేవింగ్ ప్రొడక్ట్స్. సో ఇలాంటివి కొన్ని మన కిచెన్లో ఉన్నాయంటే మార్నింగ్ చక్కగా హడావిడి లేకుండా చక్కచక్కమని చేసేయచ్చు. ఒక్కొక్కసారి హడావిడి అవుతుంది కాదనట్లేదు, బట్ ఇలాంటివి ఉంటే ఆ హడావిడి అనేది కొంచెం తగ్గుతుంది కదా. సో అలా అది మాత్రం నాకు నిజంగా ఏ మాటకు ఆ మాట చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా
ఇంకా నీడర్లో అయితే పిండి వేసేసి ఇంకా దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసి ఒకసారి కలిపేస్తే చాలు ఇంకా మెత్తగా వస్తుంది అనమాట. వాటర్ కరెక్ట్ గా వేసుకుంటే చక్కగా కలుపుతుంది పిండి అయితే. అలా అంటే ఒక 2 కప్స్ పిండికి ఒక 1 కప్ వాటర్ మనం చేత్తో కలుపుకున్నా అంతే, దీనిలో వేసినా కూడా అంతే. కాకపోతే దీనిలో అనుకుని మన చెయ్యికి నొప్పి తగలకుండా ఉంటది. సో అదనమాట. ఇంకా తర్వాత అయితే పాలకూర ఇంకా అది మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ఇవి ఉన్నాయి కదా ఆనియన్, టమాటా, ఇంకా జీడిపప్పు, అవి కూడా మగ్గిన తర్వాత ప్యాన్ కింద పెట్టేశాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి అది కూడా గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఆ గ్రేవీ అలాగే ఇంకా పాలకూర పేస్ట్ అన్నిటిని కూడా వేసేసి ఇంకా అలా మూత పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పిల్లల్ని లేపుదామని చెప్పి వచ్చేసాను అనమాట. కరెక్ట్ గా 7ంటికి లేపుతుంటే అసలు టైం సరిపోవట్లేదండి. ఇంకా 7ంటికి లేపు, ఇంతకు ముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా వీళ్ళకి 7:50కి అలా వచ్చేది బస్సు. ఇప్పుడు ఏంటంటే 7:40కి వచ్చేస్తుంది. 7:40కి జస్ట్ ఒక 2-3 మినిట్స్ లో వచ్చేస్తుంది. 7:45 లోపే వచ్చేస్తుంది అనమాట. ఇంకా నాకు హడావిడి అయిపోతుంది. 7:50కి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి కొంచెం లేట్ గా వచ్చేది, కానీ ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళతోనేమో ఇంకా లేపడం ఇంకా తినడం ఇక్కడే కదా మనకి లేట్ అయ్యేది. ఇంకా అందుకని ఇంకా నుంచి వీళ్ళని కూడా కొంచెం అర్లీగా లేపుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో వాళ్ళనే కాదు నేను కూడా కొంచెం అర్లీగా లెగుద్దాము, ఒక 15 గంట 20 నిమిషాలు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఏంటో ఈ మధ్య టైం సరిపోవట్లేదు. అందులో వీడియో ఉన్న రోజు కొంచెం హడావిడి అయిపోతుంది అనమాట. వీడియో లేకపోతే కరెక్ట్ గా 6 లెగిస్తే టైం సెట్ అవుతుంది, కానీ వీడియో ఉన్న రోజు మాత్రం కొంచెం హడావిడి అయిపోతుంది. ఇంకా అందుకే వాళ్ళని కొంచెం అర్లీగా లేపుదాము, నేను కూడా కొంచెం ఒక 15 గంట అట్లా అర్లీగా లెగుద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే వాళ్ళని లేపాను. మా చిన్నోడు ఇంకా పొద్దున్నే మొదలు పెట్టేశాడు అనమాట. ఈ రోజు కాదులేండి, బట్ రోజు ఉండేది. బట్ ఒక్కొక్క రోజు బాగానే వెళ్తాడు కానీ బట్ మోస్ట్లీ ఇక ఉంటాయన్నమాట పొద్దున్నే మాకు ఆ సంకీర్తనలు అయితే. ఇంక ఇక్కడ పాలకూర అది వేసిన తర్వాత కొంచెం అలా కుక్ చేసుకున్నాక ఇంకా పన్నీరు అలాగే ఇంకా స్వీట్ కార్న్ వేసేసాను. అలాగే స్పైసెస్ కూడా వేసేసాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్ని వేసేసి ఫైనల్ గా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుంటే మంచి గ్రేవీతో ఇంకా మనకి పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అనమాట. ఇంకా అక్కడ చపాతీలు కూడా చేసేసి అవి కూడా కాలుస్తున్నాను. ఫస్ట్ అయితే ప్రస్తుతం పిల్లలు తినడానికి ఇంకా మా వాడి లంచ్ బాక్స్ వరకు చేశాను. మా వరకు తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ మా వాడి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను. 3 తినడు వీడు యాక్చువల్ గా, బట్ మొన్న ఫ్రెండ్స్ కి అది షేర్ చేసుకున్నాడంట. మొన్న కూడా 3 పెట్టాను, ఎందుకంటే పిల్లలు ఇట్లాంటి వాటికైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఎవరైనా తీసుకున్నా వీడికి 2 సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా అలా ఎక్స్ట్రా ఒకటి పెట్టేశాను అనమాట. అడిగాను మొన్న ఎవరు తిన్నారా అంటే మా ఫ్రెండ్స్ తిన్నారు ఒకటే, నేను 2 తిన్నాను అనేసి చెప్పాడు. ఇంకా అందుకని ఈరోజు కూడా 3 పెట్టేశాను అనమాట. ఇంకా అలా స్నాక్స్ ఏమో యాపిల్ ఇంకా ఇవి ఉంటాయి కదా ఆల్బకరా ఫ్రూట్స్, అవి ఉంటే పెట్టేశాను. ఇంకా తర్వాత వీళ్ళని కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా టవల్స్ బయట వేసి సాక్స్ ఇంకా అలా మా వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు. మా వారు ఉంటేనేమో వెళ్ళనని చెప్పి ఏడుస్తాడు, మా వారు లేకపోతేనేమో నాన్న కావాలి అని చెప్పి ఏడుస్తాడు. సో అలా ఏదో ఒక రీజన్ కి ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నారు. లంచ్ బాస్కెట్. ఆ బెల్ట్ ఎందుకు? ఆ బెల్ట్ ఇట్టి ఎందుకు? ఇవాళ హాఫ్ డే, నీకు రోజు హాఫ్ డేనేనా? లే వాటర్ తాగు. ఎందుకు వెళ్ళవో? లగవాలి. ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్తే నీకు ఇక హాఫ్ డేసే ఉండవు, అన్ని ఫుల్ డేసే. లే వాటర్ తాగినప్పుడు కొంచెం టైం అవుతుంది. తాత ఎదురు చూస్తున్నాడు కింద. వాడు వచ్చాడు కూడా. మా వాడికి స్కూల్కి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నబ్బా. ఏమన్నా చక్కగా వెళ్తాడు అంటే అస్సలు మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు 100 మెలికలు తిరుగుతాడు అన్నమాట. మా మామయ్యకి ఏమో నిజంగా బీపీ వచ్చేస్తుంది, ఎక్కడ బస్ మిస్ అయిపోతుందా అనేసి. మిస్ అయినా ఏముంది, మంగళగిరి ఒక జస్ట్ 10-15 మినిట్స్లో డ్రాప్ చేసి రావచ్చులే, కానీ బట్ మనకి మిస్ అయితే అదొక ఫ్రస్ట్రేషన్ అందరికీ వచ్చేస్తుంది, కామనే కదా. సో ఇంకా అలా అన్నమాట. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా పనులు అయితే స్టార్ట్ చేయాలి. అండ్ వాళ్ళ వరకే చేసాను చపాతీలు. వారు వస్తే ఇంకా మాకు కూడా చేస్తాను. తను వచ్చేలోపు వచ్చేస్తారులేండి, తను వచ్చే టైం కూడా అయ్యింది అనమాట. ఉన్న పనులు అయితే చేసుకుంటాను. ఇది ప్రస్తుతానికైతే
ఇది యాక్చువల్‌గా నిన్నటి వ్లాగ్ అండి. బుధవారం రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు చాలా భ్రమపడ్డాను అసల. ఎప్పుడు గూడా ఇలా అవ్వలేదు కానీ ఈరోజు ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు. యాక్చువల్‌గా నిన్న గురి పౌర్ణమి కదండీ! నాకు తెలుసు 29థ్ గురు పౌర్ణమి అని తెలుసు. కానీ నిన్న నేను డేట్ ఏమనుకుంటున్నా అంటే ఈరోజు 28థ్ బుధవారం అనుకుంటున్నా. గురు పౌర్ణమి ఏంటంటే గురువారం వచ్చిందనుకుంటున్నా. 29థ్ గురువారం వచ్చిందని చెప్పేసి ఈరోజు బుధవారమే కదా! రేపు కదా గురు పౌర్ణమి అనే మైండ్‌తోనే ఉన్నాననమాట. సో, ఇంక అలాగా మామూలుగా అయితే పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే మామూలుగా నిత్య పూజలాగా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ నిన్న నేను ఏమనుకున్నా అంటే చెప్పాను కదా! ఈరోజు బుధవారము అందులోను 28థ్ 29థ్ అని తెలుసు గానీ 28థ్ రేపే గురు పౌర్ణమ అనుకుంటున్నా ఏ కాడికి గూడా. అందులోను నేను మొబైల్, ఇన్‌స్టాగ్రామ్ అది కూడా ఓపెన్ చేశాను కానీ నాకెక్కడ గూడా ఈ రీల్స్ రాలేదనమాట. ఈరోజు ఎవరన్నా పూజ చేస్తున్నట్లు అలా వస్తాయి కదా! బేసిక్‌గా మనకి ఈరోజే గురు పౌర్ణమి, ఇలా పూజ చేసుకున్నాం అని జెప్పేసి రీల్స్ ఎవరో ఒకళ్ళవి రికమెండ్ అవుతూ ఉంటాయి కదా! అలా కూడా ఎవరివి అవ్వలేదు. అందులోనూ నిన్న కొంచెం ప్రమోషన్ వీడియో ఒకటుంది. అది చేసుకుంటూ ఉన్నాను. నేను ఇంతకుముందు ఎలాంటి రీల్స్ అయితే చూస్తా ఉన్నానో అలాంటి వీడియోసే రికమెండ్ అవుతున్నాయి కానీ, ఇవి మాత్రం నాకేవి రికమెండ్ అవ్వలేదనమాట. దానివల్ల నేనసలా నిన్న ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోయి చాలా భ్రమపడ్డాను. ఈరోజు 28 బుధవారం అనుకుంటా. అందుకే ఇంకా నిన్నైతే పూజ చేయడం అసలు కుదరలేదు. ఇంక ఎప్పటికో నైట్ మా అమ్మ చెప్పిందనమాట కాల్ చేస్తే భోజనానికి వెళ్ళాము. ఇలా గురు పౌర్ణమి కదా! సాయిబాబా గుడి దగ్గర భోజనాలైతే వెళ్ళాము పక్కూర్లో అనేసి చెప్తుంటే, అదేంటి మరి రేపుగా గురు పౌర్ణమి అనేసి నేనే చెప్తున్నా మా అమ్మకి మళ్ళీ రేపు గురు పౌర్ణమి రేపు పూజ చేసుకుంటాననేసి నేను మా అమ్మకు చెప్తుంటే, మా అమ్మ ఏమో రేపు ఎందుకయింది ఇవాళే అనేసి అంటుంది. ఇంకా తర్వాత వెళ్ళి క్యాలెండర్ చూస్తే బుధవారము 29థ్ అని చెప్పి ఉంది. అసలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటదంటే డేలు ఇవి కూడా తెలియట్లా. మరీ ఏంటో జీవితం ఎలా అయిపోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. మతిమరుపు రావడం కామనే కానీ మరీ ఇంత మతిమరుపు వస్తే ఒక్కొక్కసారి ఏంటా అసలు ఇది అనిపిస్తూ ఉంటది, బాధేస్తది కదా. ఇంకా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అన్నట్లు రోజు మొత్తం అయిపోయిన తర్వాత అయ్యో అనుకున్న ఏం ప్రయోజనంలే అని చెప్పేసి ఇంకా కామ్ అయిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్లోకి వచ్చేసి కిచెన్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసి మాకు కూడా చపాతీలు చేసేసి పెట్టేశాను. ఇంకా గ్రీన్ టీ తాగుదాంలే అని చెప్పి ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకా మా అక్క లింక్ పంపించింది అనమాట. మా అమ్మాయి వాళ్ళ డాన్స్ది. అక్క తెలుసు కదా, మా తోటి కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్కి వచ్చారు. ఇంకా ఇది భరతనాట్యమో కూచిపూడి అనేది నాకు కూడా ఐడియా లేదు కానీ బట్ ఇండియన్ నైట్ అని చెప్పేసి 2026 అని యూఎస్లో ఇట్లా ఏ ఒకటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో దానిలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా డాన్స్ చూస్తూ కూర్చున్నాను అనమాట. వాటర్ పెట్టిన సంగతి కూడా మర్చిపోయాను. కదా, ఆ ఇద్దరు అమ్మాయిలు అనమాట. చక్కగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. మల్టీ టాలెంటెడ్ అనమాట. కరాటే కానీ, స్విమ్మింగ్ కానీ, ఇంకా మ్యూజిక్, ఇలా నాట్యము చక్కగా అన్నీ నేర్పిస్తారు. మన వయసులో ఇవన్నీ నేర్పించాలంటే ఎక్కడండి, ఆడపిల్లవి ఎందుకని చెప్పేసి అనేవాళ్ళు కానీ బట్ ఇప్పుడు ఆడపిల్లలకి ఇవన్నీ నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏజ్ నుంచే వాళ్ళని అన్ని కూడా ఇలా నేర్పిస్తూ ఇప్పటి నుంచే వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా పికప్ చేయాలన్నమాట. సో అలా అయితేనే రేపు ఫ్యూచర్ బాగుంటుందండి. సో అది ఇంకా అలా చూస్తూ కూర్చున్నాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను, గ్రీన్ టీ తాగేశాను. ఇంకా తర్వాత ఒక ప్రమోషన్ వీడియో ఉంటే చేసుకున్నాను. ఇంకా తర్వాత కాసేపు పడుకొని ఇక్కడ ఎప్పుడో పిల్లలు వచ్చే ముందు లేచాను అనమాట. ఇంకా బయట బాగుందిలే కాసేపు కూర్చుందామని చెప్పేసి ఇక బయట కూర్చున్నాను. చల్లటి గాలి వస్తుంది, చాలా బాగుంది అనమాట. షూర్ అట్లా పెట్టుకోవచ్చు వెళ్ళి. ఏ సాక్స్ దాంట్లో పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కో, కాళ్ళు చేతులు అయ్యి బ్యాగ్ అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళు లోపలికి. కడుక్కున్నావా? కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూడా రోజు కడుక్కునేయగా అల్లాడిపోతున్నావు. కడుక్కొని లోపలికి వెళ్ళాలి స్కూల్ నుంచి వచ్చాక. వెళ్ళి ఇప్పుడు ఏవో ఒక స్నాక్స్ చేయాలబ్బా. 2 చపాతీలు ఉన్నాయిలేండి, ఎగ్ చపాతీ లాగా వేసిద్దామనేసి అలా కూర్చున్న వాళ్ళు వచ్చాక వేద్దాంలే అని. చల్లటి గాలి వస్తుంది బయట. ఏమో నాకేమో లోపలికి వెళ్ళాలనిపించట్లేదు. బాగుంది బయట చూడండి.
డాబాపైకి వెళ్తే అసలు ఇంకా ఎంత బాగుంటుందో. ఇంకా అలా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంక ఇదిగోండి గిన్నెలో షింకులు అయితే పొద్దున్న నుంచి కూడా అలానే ఉన్నాయి, చెప్పాను కదా. ఒక వీడియో ఉండి అది చేసుకున్నాను. ఆ తర్వాత నిద్ర వస్తున్నట్లుందని చెప్పి పడుకున్నాను. అండ్ మళ్ళీ ఇప్పుడు లేచాను అనమాట. ఇంకా అలా ఫస్ట్ అయితే పిల్లలకి స్నాక్ వేసిద్దాంలే అని చెప్పేసి ఇంకా 2 చపాతీలు ఉన్నాయి. ఇంకా 2 వాళ్ళిద్దరికి ఒకటి ఎగ్ చపాతీ లాగా వేసిద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఎగ్ చపాతీ అయితే వేస్తున్నాను అనమాట. నేనైతే నాన్ వెజ్ తినట్లేదండి. నేను ఈ సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను కదా. సో అయిపోయేంత వరకు కూడా నేనైతే నాన్ వెజ్ తినాలనుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే తినట్లేదు అనమాట ఇంట్లో నాన్ వెజ్. బట్ ఇంకా వీళ్ళకైతే కుక్ చేయాలి కదా, మనకు తప్పదు కదా, వాళ్ళకి కుక్ చేయాలి. ఇంకా వాళ్ళ కోసం అయితే వండుతున్నాను అనమాట. ఏది చేసినా కూడా ఉప్పులు కారాలు చూడడానికి ఉండదు. మా ఇంట్లోనేమో ఎగ్ కానీ ఈ చికెన్ కొంచెం ఎక్కువగా తింటాము. అందులో ఎగ్ అయితే ఎక్కువ అనమాట. వీక్లో ఖచ్చితంగా 3-4 సార్లు అయితే ఉంటుంది. ఉప్పులు కారాలు చూడడానికి ఏమో తెలీదు. ఇంకా నాన్ వెజ్ చేసిన రోజు మాత్రం ఎంతో కొంత వేస్తాం. మా వారు ఉంటే మా వారికి చూపిస్తున్నాను. సో అలా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్ చపాతీ వేసేసి ఇంకా కొంచెం కెచప్ వేసి ఇలా ఓన్లీ పచ్చ ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి వేసి రోల్ చేసి కట్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు ఆనియన్స్ బాగా తింటారు. ఇంక అందుకే ఇలా ఇంకా క్యాప్సికమ్ కానీ వేరే వెజిటబుల్స్ ఏం వేయలేదు. జస్ట్ కెచప్ వేసి ఇంక ఇలా ఆనియన్ వేసేసి రోల్ చేసేసి కట్ చేసేసి ఇస్తున్నాను అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అబ్బా, లేరు. రాగానే కాడుకోవడానికి వెళ్ళారు. అబ్బాయ్ మా వాళ్ళు అయితే లేరు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వచ్చిన తర్వాత పెడతా. ఏం చేస్తాం, అంతలో గిన్నెలన్నా కడుక్కుంటే ఒక పని అయిపోతుంది కదా. వాళ్ళ ఫ్రెండ్ అంట. ఇంక ఈ లోపు ఉన్న గిన్నెలు అయితే కడుక్కుందాము. ఇంకా లంచ్ బాక్స్ అయితే చూడండి ఖాళీ అనమాట. మొత్తం కూడా కంప్లీట్గా కడిగేసినట్లు ఉంది. సో అది ఇంకా వీళ్ళైతే ఏమి ఉండరు. ఎవరింటికి వెళ్ళినా కూడా వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తారనమాట. ఇంకా అలా వచ్చేసారు. మ్యాగీ అని చెప్తే త్వరగా వస్తాడని మా వాడు తెలివిగా మ్యాగీ అని చెప్పాడు. అయినా కూడా ఇది కూడా వాడు ఇష్టంగానే తింటాడులేండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు అనమాట. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం అయితే అలా షేర్ చేశాను. అదే ఇంకా తర్వాత నేను గ్రీన్ టీ పెట్టేసుకొని తాగుతున్నాను. నాలుగు లాగుతుంది, ఏదైనా తాగుదాము వేడి వేడిగా అని చెప్పేసి. నిజానికి కాఫీ వైపు లాగింది, కానీ ఈరోజు మార్నింగ్ పాలు పోయలేదనమాట. పెరుగేమో ఉంది, ఇంకా పాల ప్యాకెట్ కాచి మళ్ళీ ఎందుకులే, రేపు ఆల్రెడీ పెరుగు ఉంది, ఇంకా ఫ్రెష్గా అసలు కదిలిచ్చిన పెరిగే ఉందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇవి కాస్తే మళ్ళీ తోడు పెట్టాలి, ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా కొంచెం గ్రీన్ టీ పెట్టేసుకొని తాగాను. ఈ రోజు ఇది సెకండ్ టైం అనమాట తాగడం అయితే. ఇంకా తర్వాత నేను అమెజాన్లో ఒక బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు రెండు బ్లౌజెస్ కావాలి. బ్లాక్ కలర్ ఒకటి, మెరూన్ కలర్ ఒకటి కుట్టించుకున్నాను, కానీ అవి పిగిలిపోయాయి అనమాట. శారీ మీద వచ్చినవి కుట్టుగూలు దండగా అనిపించింది. జస్ట్ అలా ట్రై చేద్దాము అసలు వేసుకొని అని చూస్తే అది అప్పటికే పిగిలిపోయి ఉన్నాయి. జస్ట్ ట్రై చేసినందుకే ఇంకా అందుకే ఒకసారి ఆర్డర్ పెడదామని చెప్పేసి అమెజాన్లో పెట్టుకున్నాను. ఇది నేను పెట్టిన కాస్ట్కి నిజం చెప్పాలంటే ఒక శారీ వచ్చేది ఆల్మోస్ట్ 600 అలా పడింది అనమాట. కానీ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది, కానీ నాకు సైజ్ ఫిట్ అవ్వలేదు అనమాట. అందులోనూ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది. నాకు సైజ్ ఫిట్ అవ్వలేదు. నాది యాక్చువల్గా 32 అయితే నేను 34 పెట్టాను. 36 అయితే కరెక్ట్గా ఫిట్ అయ్యేదేమో, బట్ 34 కూడా సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఒక కుట్టు తీసుకుంటే సరిపోయేది. అంత పెడుతూ మళ్ళీ కుట్టెందుకు ఉప్పు తీయడం అని చెప్పేసి ఇంకా రిటర్న్ పెట్టేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. కానీ బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కానీ 600 అంటే మనసు ఒప్పట్లేదు. జస్ట్ తీసుకుందాము చూద్దాం ఒకసారి అన్నట్లు పెట్టాను. కానీ ఎందుకో మళ్ళీ మనసు ఒప్పట్లేదు 600 అనేసరికి. కానీ నిజంగా క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగుంది. బొటిక్ స్టైల్లో లాగా చాలా బాగుంది అనమాట. సో అది చూసుకున్నాను. దానిలోనే బ్లాక్ కలర్ కూడా ఉంది. బ్లాక్ కూడా కావాలి నాకు. మీరు ఎవరైనా తీసుకుంటే లింక్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో అయితే కామెంట్లో అయితే నాకు ఇవ్వండి అబ్బా, జస్ట్ చూస్తాను నేను ఒకసారి. సో ఇంకా అది చూసుకున్నాక ఇంకా పిల్లలు మెమరీ చేసి ఆడదామంటే ఇంకా అది ఆడబోతున్నాము. కానీ డైస్ అయితే పోగొట్టారనమాట, కనిపించలేదు. మొత్తం వెతికం కానీ కనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లు ఉడుస్తుంటే ఇంకా అప్పుడు కనిపించింది. ఆ రోజు అయితే కనిపించలేదు. ఇంకా అందుకని చెప్పి ఆడలేదు. అండ్ ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఈరోజు
వెల్లుల్లి వేసి చికెన్ ఫ్రై లాగా చేశాను అనమాట. చెప్పాను కదండి ఈరోజు నేను గురు పౌర్ణమి అని రేపు అనుకున్నాను నేను. ఇంకా రేపటికంటే లేట్ అయిపోతుంది ఈ చికెన్ అని చెప్పేసేసి ఈరోజు చేస్తే రేపు పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఈరోజు చేశాను. కానీ తర్వాత మా అమ్మ చెప్పి నాకు అర్థమైంది ఈరోజే గురు పౌర్ణమి అనేసి. అసలు మరీ ఇంతలాగా కన్ఫ్యూజ్ అయిపోయాను ఏంటా అనిపించిందండి నిజంగా నాకైతే. ఇంకా ఏం చేస్తాంలేండి, ఒక్కోసారి ఇలానే అయిపోతూ ఉంటాయి, తప్పదనమాట. ఇంకా అయినా కూడా నేనైతే తినట్లేదని చెప్పాను కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే ఈ చికెన్ ఫ్రై చేశాను అనమాట. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు అన్ని మిక్సీ పట్టేసి ఫ్రై చేసుకున్న చికెన్ లో వేసేసి చేశాను. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా పొద్దున 3 చపాతీలు తిన్నాను ఈ రోజు. ఇంకా మధ్యాహ్నానికి ఆకలి అనిపించకపోతే మధ్యాహ్నం వండిన అన్నము కూర మిగిలిపోయాయి. ఏం చేస్తాం, మళ్ళీ అవి సాయంత్రం నేనే తింటున్నాను. ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.